ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూసారు కదా అండ్ ప్రీవ్యూ వీడియోలో ఉన్న ఆడియో జస్ట్ ఇక్కడ ఇది రీసెంట్గా ట్రెండింగ్ అవుతుంది. ఆడియోని సేవ్ చేసుకోండి. సేమ్ అదే ఆడియోతో మీరు ఈ విధంగా ఇలాంటి మాస్ యాటిట్యూడ్ సాంగ్తో ఈ విధంగా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎఫెక్ట్స్ అప్లై చేసుకొని ఓకే. లేట్ చేయకుండా ట్యూటోరియల్ స్టార్ట్ చేస్తాను. వీడియోని ఒక లైక్ చేసేయండి. ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా నేను క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసి పెట్టుకున్నాను. మీ మొబైల్లో క్యాప్కట్ ప్రో వర్షన్ లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ప్లేస్టోర్ నుంచి ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకోండి. ఫస్ట్ VPN యాప్ కనెక్ట్ చేసుకున్న తర్వాతనే క్యాప్కట్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా మీరు షూట్ చేసుకున్న వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇది వచ్చేసి నా నార్మల్ వీడియో. ఈ వీడియో నేను ఇంపోర్ట్ చేసుకుంటాను అండ్ వీడియో నుంచి ఆడియోని మ్యూట్ చేసుకుంటాను. జస్ట్ చూడండి, ఇక్కడ వీడియో అనేది నార్మల్గా ఉంది, సింపుల్గా, స్లో మోషన్ కూడా లేదు నార్మల్గా. అండ్ వీటిలో మధ్యలో స్లో మోషన్ కూడా మనం యాడ్ చేస్తాం. సో ఇప్పుడు వీడియోని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. సో మీకు సాంగ్ కావాలంటే ప్రీవ్యూలో వీడియో చూశారు కదా, ఆ వీడియో నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియో నుంచి మీరు కేవలం ఆడియో మాత్రమే తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలో మీకు తెలుసు అనుకుంటాను. ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ సౌండ్స్ మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ అయితే నేను సాంగ్ని యాడ్ చేసుకుంటాను. ఇక్కడ రౌడీ బేబీ సాంగ్ ఇది. సో ఈ సాంగ్ అయితే మనకు ట్రెండింగ్లో ఉంది ఈ మధ్య రీసెంట్గా. జస్ట్ ఇక్కడ చూశాను నేను, అందుకే ఈ సాంగ్ని తీసుకున్నాను. ఈ విధంగా సాంగ్ని తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే, సో ఇక్కడ నిన్నేలే అని సాంగ్లో మనకు వస్తుంది. సో ఇక్కడ వరకు ఈ పొజిషన్లోకి తీసుకొచ్చింది. ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకొని వీడియోలోకి స్ప్లిట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో స్ప్లిట్ చేసుకొని ఇక్కడ వీడియోని కొంచెం ఇక్కడ ఒక 1 సెకండ్ పాటు ముందుకు మూవ్ చేసుకోవాలి. ఇక్కడ మూవ్ చేసుకొని ఇక్కడ ఒక స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మళ్ళీ ముందుకు తీసుకురావాలి. ఇంకొంచెం ఇక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్ప్లిట్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ లాస్ట్ వరకు ఇక్కడ ఒక స్ప్లిట్ వేసుకోవాలి ఇక్కడ ఈ పార్ట్కి. ఓకే, సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని దీని స్పీడ్ని తగ్గించుకోవాలి. 0.2x చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ బెటర్ క్వాలిటీ చేసుకోవాలి. దీన్ని రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, అదేవిధంగా ఇక్కడ ముందుకు తీసుకొచ్చి ఈ పార్ట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని స్పీడ్ మీద క్లిక్ చేసుకొని నార్మల్ మీద క్లిక్ చేసుకోవాలి. యాస్టిక్ దీని స్పీడ్ని కూడా తగ్గించుకోవాలి. 0.2x చేసుకొని దీన్ని కూడా ఇక్కడ బెటర్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది మనకి ఇక్కడ. ఓకే, ఎండ్ వరకు ఈ విధంగా వస్తుంది. అండ్ లాస్ట్లో ఈ పార్ట్ ఉంటుంది. ఈ పార్ట్ కూడా యాస్టిక్గా దీని స్పీడ్ని కూడా మనం ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకొని దీని స్పీడ్ని కూడా 0.2x చేసుకోవాలి ఇక్కడ. ఓకే, అండ్ దీన్ని కూడా బెటర్ క్వాలిటీలో స్లో మోషన్ చేసుకోవాలి మీరు. ఓకే, ఈ విధంగా వస్తుంది. అండ్ లాస్ట్లో కొంచెం సాంగ్ మనకు ఎక్కువైంది, ఈ సాంగ్ని తగ్గించుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకు వీడియో అనేది ఈ విధంగా మధ్యలో స్లో ఫాస్ట్ అండ్ స్మూత్ స్లో మోషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ స్మూత్ స్లో మోషన్ కొంచెం అప్లై అవుతుంది, అంతవరకు ఇక్కడ వెయిట్ చేయాలి మనం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ స్లో మోషన్ అనేది అప్లై అయిపోయింది. ఇప్పుడు నేను వీడియో ప్లే చేస్తా చూడండి. ఈ విధంగా మనకు స్లో మోషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు స్లో మోషన్ క్రియేట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీడియోకి స్టార్టింగ్లో వచ్చేసారి ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో మనకు స్టార్టింగ్లో ట్రెండ్ అయ్యే ఈ మధ్య హాలో బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుందాం మనం. సో ఇక్కడ ట్రెండింగ్లోనే ఉంటుంది మనకు ఇక్కడ హాలో బ్లర్ ఎఫెక్ట్. అండ్ దీన్ని అడ్జస్ట్ చేసుకొని దీని ఇంటెన్సిటీ మొత్తం 100 చేసుకొని దీని స్పీడ్ని ఒక 20 చేసుకోవాలి. రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని దీన్ని ఫస్ట్ క్లిప్ ఇంతవరకు యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ క్లిప్ ఉంది కదా, స్లో మోషన్ క్లిప్, దాని మీద క్లిక్ చేసుకొని యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని దీనికి ఇన్ యానిమేషన్ ఇవ్వాలి. ఇన్ యానిమేషన్ వచ్చేసి దీనికి మనం సింపుల్ ఇక్కడ ఫ్లాష్ యానిమేషన్ ఇచ్చేయచ్చు దీనికి ఈ విధంగా. సో దీన్ని 0.5 ఈ విధంగా ఒక 1 సెకండ్ వరకు ఈ విధంగా ఇంతవరకు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ ఇక్కడ ఈ వీడియో క్లిప్ మీద క్లిక్ చేసుకొని దీన్ని కూడా ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని దీనికి ఇంకొక యానిమేషన్ స్టైల్ని ఇచ్చేసేయాలి మనకి ఇక్కడ సింపుల్గా. ఇక్కడ దీనికి అన్ఫోల్డ్ ఎఫెక్ట్ అండ్ దీన్ని ఒక 1 సెకండ్ వరకు ఇంతవరకు ఇచ్చేసేయాలి. అండ్ ఇక్కడ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా యానిమేషన్ వచ్చేసి దీనికి కూడా యానిమేషన్ ఇచ్చేసేయాలి 1 సెకండ్ వరకు
ఇంతవరకు. అండ్ ఇక్కడ లాస్ట్ పార్ట్ ఉంటుంది, దీనికి కూడా యానిమేషన్ వచ్చేసి దీనికి కూడా మనం ఇక్కడ ఫ్లాష్ యానిమేషన్ ఇచ్చేయాలి. ఫ్లాష్ ఇన్. ఓకే, ఈ విధంగా యానిమేషన్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ముందుకు తీసుకోవాలి. ఇంతవరకు ఈ పొజిషన్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని మనకు ట్రెండింగ్లోనే ఒక బాడీ ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ కొంచెం ఇక్కడ వెయిట్ చేయండి, మనకు బాడీ ఎఫెక్ట్ అనేది వస్తుంది మనకు ఈ ఎఫెక్ట్ని. ఓకే, ఈ ఎఫెక్ట్ని ఇంతవరకు తీసుకురావాలి ఇక్కడ వరకు. ఓకే, ఇంతవరకు ఈ విధంగా. అండ్ ఈ పొజిషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ మనకు లాస్ట్లో స్ప్లిట్ మీద క్లిక్ చేసుకొని 3 లేయర్ ఎఫెక్ట్. ఓకే, సో ఇక్కడ మిర్రర్ 3 లేయర్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ దీన్ని అడ్జస్ట్ వర్టికల్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఫేస్ కనిపించేది చేసుకొని ఫిల్టర్ని 0 చేసుకోవాలి. రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. సో దీన్ని ఇంతవరకు తీసుకురండి ఇక్కడ. సో ఇంతవరకు తీసుకొస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ మళ్ళీ ఈ పొజిషన్లోకి తీసుకురావాలి ఇక్కడ. అండ్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు సింపుల్గా వైబ్రేషన్ ఎఫెక్ట్ ఇవ్వాలి. ఇది వచ్చేసి మనకు లాస్ట్ వరకు తీసుకోవాలి ఇక్కడ. ఈ విధంగా ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత మనకు ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా టోటల్గా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. ఈ విధంగా మనకు వీడియో అనేది వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి సింపుల్గా ఈ వీడియోని పైన సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి.